వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనమందరం ఏదైతే అనుకుంటున్నామో జాతీయ రాజకీయాలు ఇప్పటిదాకా అమిత్ షా, నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే బెంగాల్లో అధికారం దిశగా అడుగులు పడ్డాయో అప్పుడే అనుకున్నాం మమతా చాప్టర్ క్లోజ్ అని. సో అదే దిశగా ఇవాళ అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మమతకు నిజంగా పొలిటికల్గా రాజకీయ భవితవ్యం టీఎంసీ పార్టీకైనా ఆమెకైనా ఫుల్ స్టాప్ పడినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక మమత శకం అయిపోయిందని అందరూ భావించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎట్లయితే బీజేపీ పార్టీకి సహజంగా మనం అనుకుంటాం కదా, కత్తికి ఇరువైపులా పొదును అని, అట్లా బీజేపీ పార్టీకి రెండు వైపులా పొదును ఉంటుంది. అంటే గెలిచినా ప్రమాదమే, ఓడినా ప్రమాదమే. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని రాజకీయం చేస్తే కూడా బీహార్లో ఏం జరిగిందో మనం చూసాం. నితీష్ కుమార్ గారికి సంబంధించి ఆ పార్టీతో ఎట్లా గేమ్స్ ఆడింది, పొలిటికల్ గేమ్ అనేది మనం చూసాం. ఇవాళ అక్కడ పొత్తు పెట్టుకోకుండా టీఎంసీ ఓడినా బీజేపీతో ప్రమాదమే, పూర్తిగా కిల్ చేసి పడేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పెద్ద రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అంటే మమతా బెనర్జీకి అతి పెద్ద షాక్ అని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే బెంగాల్ రాజకీయాల్లో ఒక భారీ భూకంపం లాంటి వార్త ఇది. ఎందుకు అంటే ఇప్పటివరకు బీజేపీని ఎదుర్కొంటూ తనను తాను నిలదొక్కుంటూ పార్టీని కట్టుదిట్టంగా నడిపించినటువంటి పెద్ద పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారు దేశంలో అంటే మమతా బెనర్జీ. ఆమె ఏకంగా నాకేం తక్కువ ప్రధాన అభ్యర్థికి, ఇండియా కూటమి నేనే లీడ్ చేస్తా అని ఒకానొక సందర్భంలో రైజ్ చేసినటువంటి వాయిస్ అది. మరి ఇప్పుడు ఆమె పైన సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైనటువంటి పరిస్థితి. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు ముక్కలు అయిపోయినటువంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్. అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఇదే కనిపిస్తుంది. దేశమంతా కూడా వెస్ట్ బెంగాల్ గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు బయట నుంచి ఉండి బీజేపీతో పోరాడింది. ఇప్పుడు ఏమైంది, ఎట్లా పోరాడింది అంటే సిపిఐ కేసులు, ఈడీ దాడులు, అవినీతి ఆరోపణలు టీఎంసీ పార్టీని వేధించినాయి ఇప్పటిదాకా. అట్లాగే నేతలను లాగేసుకునే ప్రయత్నాలు జరిగినాయి. కానీ అవన్నీ తట్టుకొని నిలబడినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు అసలు పరీక్ష ఎదురవుతోంది. అసలు పరీక్ష ఏంటి మమతా బెనర్జీకి? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎస్ఐఆర్ పేరుతో ఏదైతే ఓట్లు తీసేశారో, బీజేపీ గెలిచింది, చరిత్రలో ఎన్నడలేనటువంటి విధంగా కాషాయ జెండా వెస్ట్ బెంగాల్లో ఎగిరిన తర్వాత ఇప్పుడు ఆమె వ్యతిరేకత, ఆమె పైన ఉన్నటువంటి నాయకత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత సొంత పార్టీలోనే మొదలైనట్లుగా కనిపిస్తుంది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు వర్గం ఏదైతే కొంత రివోల్ట్ చేస్తున్నారో అధికారికంగా ఇప్పుడు వాళ్ళ బలం చాటుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే పార్టీలో బహిష్కరణకు గురైనటువంటి రితిబత్రా బెనర్జీని తమ శాసనసభ పక్ష నేతగా టీఎంసీ ఎన్నుకున్నామని ప్రకటించింది. అంతేకాదు ఇది కేవలం ప్రకటనతోటి ఆగలేదు. 58 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని చెబుతూ వారి సంతకాలతో కూడినటువంటి లేఖలను కూడా ఇప్పటికే స్పీకర్కి సమర్పించింది. అంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఆ యొక్క టీంకి లేకుండా పోయింది. అంటే టీఎంసీ పార్టీనే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇక్కడ అసలైనటువంటి రాజకీయ గేమ్ మొదలవుతుంది. ఎందుకు అంటే మొత్తం 80 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 58 మంది మద్దతు అంటే అది ఖచ్చితంగా చిన్న విషయం ఏమీ కాదు. అంటే పార్టీ అధికారిక శాసనసభ పక్షం పైన కూడా ప్రశ్నలు తలెత్తే పరిస్థితి ఉంటుంది. అయితే సాధారణంగా ఒక పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే వెంటనే అనర్హత వేటు భయం పట్టుకుంటుంది. కానీ పార్టీ విప్పుకు వ్యతిరేకంగా వ్యవహరించారని, కానీ పార్టీ నిర్ణయాలను ధిక్కరించారని స్పీకర్ ముందు కేసులు పడతాయి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి కనిపించేలాగా లేదు. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు తగినటువంటి సంఖ్యాబలం తమకుందని తిరుగుబాటు వర్గం చెప్తోంది. అందుకే ఇప్పుడు అనర్హత వేటు కూడా అంత సులభం కాదని కూడా రాజకీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా మమతా బెనర్జీ పైన వ్యక్తిగతంగా ఎలాంటి తిరుగుబాటు ప్రకటించడం లేదు. అసలు మమతా బెనర్జీయే తమ అధినేత అని కూడా చెప్తున్నారు. ఆమె నాయకత్వాన్ని తాము అంగీకరిస్తున్నామని కూడా అంటున్నారు. కానీ పార్టీ నిర్వహణ విధానం మారాలనేది వాళ్ళ డిమాండ్గా కనిపిస్తుంది. కొన్ని నిర్ణయాలపైన తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అంటే మమతా బెనర్జీ ప్రధాన సలహాదారుగా ఉండాలని కూడా కోరుతున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది మరొకటి. ఏంటి ఆ ట్విస్ట్ అంటే ఇది మమతా బెనర్జీకి వ్యతిరేక తిరుగుబాట, లేకపోతే మమతా చుట్టూ ఉన్నటువంటి నాయకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పవర్ స్ట్రగులా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో ఇప్పుడు ఇందులో బీజేపీ పాత్ర ఏంటన్న ప్రశ్న కూడా ఉంది. అటువంటి చర్చ జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఎన్డీఏ కూటమికి ప్రధానమైనటువంటి శత్రువు ఇండియా కూటమి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఒక్కొక్క బలమైనటువంటి శక్తుల్ని బలహీనపరుస్తూ బీజేపీ గేమ్ ఆడుతుంది. ఒకవైపు తమిళనాడులో స్టాలిన్ని తుంచేసింది, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని తుంచేసింది, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని తుంచేస్తోంది ఇప్పుడు ఆల్రెడీ. సో ఎదిగినటువంటి మొక్క బలంగా కొన్ని ఏళ్ల పాటు కూకటి వేళ్లతో ఉన్నటువంటి భారీ వృక్షం లాంటి టీఎంసీ పార్టీని కూకటి వేళ్లతో పాటు పెకలించేస్తుంది బీజేపీ.
అంటే గత 10 సంవత్సరాలుగా బీజేపీ బెంగాల్లో ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. ఎలాగైనా తృణమూల్ కాంగ్రెస్ను వీక్ చేసేయాలి, మమతా బెనర్జీని రాజకీయంగా ఒంటరిని చేయాలి. అదే వ్యూహంతో బీజేపీ పదే పదే వెస్ట్ బెంగాల్లో ముందుకెళ్తోంది. ప్రతి ఎన్నికల్లో తమ యొక్క ఓటు శాతాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. కమ్యూనిజంని ఎట్లయితే మమత చంపేసింది, ఇప్పుడు టీఎంసీ పార్టీని కూడా బీజేపీ అదే రాజకీయ ఎత్తుగడలు చంపేస్తుంది. అంటే ప్రతి ఎన్నికల్లో మరింత బలపడుతూ వస్తుంది బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చింది, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదిగింది గతంలో. కానీ ఒక విషయం మాత్రం బీజేపీకి అర్థమైంది, బయట నుంచి మమతను ఓడించడం కష్టం. ఎందుకంటే బెంగాల్లో ఇప్పటికీ కూడా మమతాకు బలమైనటువంటి వ్యక్తిగత ఇమేజ్ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది, మాస్ లీడర్గా ఎమర్జ్ అయింది. కాబట్టి రూరల్లో కూడా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలమైనటువంటి క్యాడర్ ఇప్పటికి కూడా మమతకు ఉంది. అందుకే ఇప్పుడు బీజేపీ వ్యూహం మారిందనేది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అంటే పార్టీని బయట నుంచి దెబ్బకొట్టడం కాదు, లోపల ఉన్నటువంటి విభేదాలతోటే కొంత తుంచేయాలి పార్టీని, అంటే విభేదాలను పెంచేటట్టుగా చేయాలి, అసంతృప్తి నేతల్ని ప్రోత్సహించాలి, తృణమూల్లో పవర్ సెంటర్లను పెంచాలి. ఇలాంటి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారనే ఆరోపణలు టీఎంసీ వర్గాలే ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజమా కాదనేది పక్కన పెడితే బీజేపీకి ఈ పరిణామాలు మాత్రం రాజకీయంగా లాభదాయకంగా మారే అవకాశం ఉంది. సో దీని వెనకాల ఖచ్చితంగా బీజేపీ వ్యూహం ఉంటుంది. ఎందుకు అంటే ఎన్నికలకు ముందు ఒక పార్టీ 2 ముక్కలైతే క్యాడర్లో గందరగోళం వస్తుంది, నాయకత్వం పైన అనుమానాలు కొంత పెరుగుతాయి, ఓటర్లలో సందేహాలు మొదలవుతాయి అనే అదే ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అది అవకాశం కూడా ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో కూడా ఇదే జరుగుతోందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అంటే మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ వదిలి కొత్త పార్టీని పెట్టారు, లెఫ్ట్ ఫ్రంట్ను గద్దె దించారు, మోడీ వేవ్ను ఎదుర్కొన్నారు ఇప్పటిదాకా, ఈడీ సిబిఐ కేసులు రాజకీయంగా ఎదుర్కొందామే. కానీ ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సవాల్ మాత్రం సొంత పార్టీ నుంచే వస్తుంది ఆమెకి. కాబట్టి తాత్కాలిక అసంతృప్తి అయినా, లేదంటే కనుక నిజంగానే తృణమూల్ కాంగ్రెస్లో భారీ చీలకి ఏమైనా నాంది కాబోతుంది. ఎందుకంటే 58 మంది ఎమ్మెల్యేల మద్దతు నిజంగా తిరుగుబాటు వర్గం వెంటే ఉందా, లేదంటే కనుక ఇది కేవలం ఒక ఒత్తిడి రాజకీయం, ప్రెజర్ టాక్టిక్స్ ఏమన్నా పాలిటిక్స్లో ప్లే చేస్తున్నారా? అంటే మమతా బెనర్జీ ఈ సంక్షోభం ఎలా ఎదుర్కొంటారనేది ఒక బిగ్ క్వశ్చన్గా మమతా బెనర్జీ ముందుంది. మరి బీజేపీ ఈ పరిస్థితి ఎలా ఉపయోగించుకుంటుంది, ఇవన్నీ రాబోయే రోజుల్లో మనకు పొలిటికల్గా కొంత తెలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది పొలిటికల్గా, ఇప్పటివరకు బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీగా ఉన్నటువంటి బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు టీఎంసీ వర్సెస్ టీఎంసీగానే మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లోనే కొంత కంట్లో పోరులాగా మారింది బెంగాల్ రాజకీయాలు. ఇది బెంగాల్ రాజకీయాలే కాదు, జాతీయ రాజకీయాలపైన కూడా దీని ప్రభావం పడే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇండియా కూటమి పూర్తి స్థాయిలో వీకెన్ అయిపోతుంది. ఎందుకంటే టీఎంసీ పార్టీ 2గా చీలిపోతే మమత ఒంటరయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని తుంచేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ఇక భవిష్యత్ రోజుల్లో ఏకఛత్రాధిపత్యం బీజేపీది ఎన్డీఏ కూటమిదే నడిచే అవకాశాలు ఉంటాయి. ఇండియా కూటమిని ప్రతిపక్ష పార్టీని పూర్తి స్థాయిలో వీకెన్ చేసినటువంటి ఘనత స్పష్టంగా బీజేపీకి అమిత్ షా యొక్క మైండ్ గేమ్ ఆడి ఇవాళ పూర్తిగా టీఎంసీని దెబ్బకొట్టారని చెప్పుకోవచ్చు. సో మీరు కూడా భవిష్యత్ రాజకీయాల్లో మమత ఏ విధంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, నిజంగానే దీని వెనకాల తెర వెనకాల బీజేపీ ఉండి టీఎంసీలో చీలిక దిశగా అడుగులు వేయించే ప్రయత్నం ఏమైనా చేస్తోందా, బెంగాల్లో ఏం జరగబోతోంది, అట్లాగే దేశ రాజకీయాలపై దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.